ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ అల్లె పురుషోత్తం గారు మనతో పాటు ఉన్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని వారితో పాటు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా బలంగా ఉంది. మా జిల్లా మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మరియు కొట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుజ్జువాడి నరసింహరావు గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది చాలా పటిష్టంగా ఉంది. తద్వారా మా మంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా తయారు చేసుకున్నాం. ఎవరో ఒకరిద్దరు నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయ పరిస్థితులను ఎదుర్కోలేక పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. మా మంత్రివర్యులు అయితేనేది, ముఖ్యంగా మా జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు 24/7 365 డేస్ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మధ్యలోనే తిరుగుతూ, ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం వారు కృషి చేస్తున్నారు. వారి ప్రజల ఆశీస్సులే శ్రీరామ రక్షగా మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. ఏదో స్వార్థ ప్రజల కోసం పార్టీ మారినంత మాత్రాన ప్రజలు వారి వైపు ఉండరని నేను ముక్తకంఠంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా పార్టీ మారడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పార్టీలో ఆల్రెడీ అతను మంచి పేరు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఈ బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటిది? ఇవాళ మన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే జీవన్ రెడ్డి సార్ గారికి కాంగ్రెస్ పార్టీ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. ఇలా 2018 ఎన్నికల్లో వారు ఓటమి పాలు చెందిన తర్వాత, మరియు 2019లోనే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలుపొందించుకున్నాం. అలాగే 2023 శాసనసభ ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే 2024లో వారిని ఎంపీ సీట్ ఇచ్చి, నిజామాబాద్ ఎంపీ సీట్ ఇచ్చి మరీ పోటీ చేయించడం జరిగింది. వారిని ప్రజలు తిరస్కరించిన తర్వాత వారు ఓటమి పాలై ఈరోజు పార్టీని వీడుతుంది. వాళ్ళ స్వార్థ రాజకీయ పరిస్థితులను ఉంచుకొని పార్టీ మారుతుంది తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా వారికి అన్యాయం చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా బ్రహ్మాండమైన మెజార్టీతోని మరొకసారి గెలవబోతూ ఉంది. ఈరోజు మనం గమనిస్తే రాజకీయ పరిణామాలు జగిత్యాల ప్రాంతం నుండి రాష్ట్ర రాజకీయాల వరకు మన కాంగ్రెస్ అద్భుతంగా వారి పథకాలే శ్రీరామ రక్ష నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అతను ప్రత్యక్షంగా మరి గుర్తించలేడు. అదే గుర్తించినట్టయితే ఈ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, లేకపోతే క్యాబినెట్లో తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పేసి అప్పట్లో చాలామంది అనుకోవడం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అతనికి ఎలాంటి స్థానం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీలో అసలు నాకు మర్యాదనే లేదని చెప్పేసి తన భీష్మించి కూర్చున్నాడు. కాబట్టి మరి దానిపైన మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి సార్కి గుర్తింపు ఇవ్వలేదు అంటే 13 సార్లు వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వారికి గుర్తింపు ఇవ్వడం అనేది ఎలాంటిది ఏం లేదు. ప్రతి కార్యకర్తకు తెలుసు. ఇలా జగిత్యాలలో మొత్తం కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు జీవన్ రెడ్డి సార్కి సీనియర్ కాంగ్రెస్ లీడర్గా కల్పించుకుంటూనే వచ్చింది. వారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఏదో కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత ఏదో అంతకుముందు రాజకీయాలు ఏదో మారినట్టుగా వారు జీవన్ రెడ్డి గారే కేసీఆర్ గారిని, స్వయంగా కేటీఆర్ గారిని విమర్శించిన దాఖలాలు గతంలో మనం చూసినాం. ఈరోజు వారు నిన్న పరిస్థితిలో చూసుకుంటే వారి ఇంటర్వ్యూలో కేటీఆర్ పక్కన చేతులు కట్టుకొని మాట్లాడుతున్న సందర్భం నిన్న మనకు అగుపడింది. కానీ కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది. అయితే రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఏమైందంటే జీవన్ రెడ్డి అంశాలు ఎటువైపు వెళ్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అతను కాంగ్రెస్ నుంచి వీడిపోతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి మరి ఒక ప్రశ్న అనేది మంచి హాట్ టాపిక్గా మారింది జగిత్యాల. మీరు దానిపైన ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతారు? ఇవాళ నాయకులు పార్టీ మారచ్చు, కానీ కార్యకర్తలు మాత్రం ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. అలాగే వారు ఎవరైతే కొంతమంది ఉంటారో స్వార్థ రాజకీయాల కోసం వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే పార్టీ మారుతారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కాంగ్రెస్తోనే ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంత్రి అడ్లు లక్ష్మణ్ గారు, మా ఎమ్మెల్యే గారు గాజంగి నందయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ స్థిరంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం
ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీని వీడడం జరుగుతుంది. స్వయాన పిసిసి అధ్యక్షులు అలాగే ఏఐసిసి నాయకులు వంశీచందర్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధరబాబు గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు స్వయంగా వచ్చి మా మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ గారు స్వయంగా వెళ్ళి మాట్లాడి తనకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల న్యాయం జరుగుతుంది, మీరు కాంగ్రెస్ వెంటి ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసమే వారి పార్టీ మారుతుంది తప్ప వారికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నష్టం చేయలేదు. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారని నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మారుతున్నప్పటికీ కూడా ఈ పార్టీ మారడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఎవరైనా రాజకీయంగా ఇక్కడ కుటుంబంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారా? వారి కుటుంబంలో ఉన్నారు ఎవరైనా వాళ్ళ ప్రజలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరైనా పార్టీలో జాయితీ ఉండొచ్చు కాక అది మాకు ఇంకా సమాచారం తెలియదు. వారి వెంట వెళ్ళే నాయకులు కూడా చాలా ఎంతో కొద్ది మంది మాత్రమే ఉండొచ్చు. ఓకే, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇలా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చాలా బాగుండేది. ఇవాళ కాకపోయినా ఇంకో రోజు ఎప్పుడైనా ఇదే కాంగ్రెస్ పార్టీలో అతనికి ఒక మంచి పీఠం ఉందని చెప్పేసి మరి విశ్వాసంగా నమ్మి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తూ ఉన్నప్పటికీ లేదు, నన్ను ఈ ప్రభుత్వమే గుర్తించలేదు, సీఎం రేవంత్ రెడ్డి గుర్తించలేడు, 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ 40 సంవత్సరాల నుంచి కూడా నన్ను పట్టించుకోలేదని చెప్పేసి ఆయన వేరే పార్టీ మారే ఉద్దేశంతో నిన్న కేటీఆర్ గారిని పిలుచుకొని మరి కేటీఆర్ గారి సమక్షంలో వారు బీఆర్ఎస్లోకి వారిని ఆహ్వానించినటువంటి సిచ్యువేషన్ నిన్న జగిత్యాలలో ఏర్పడింది. మరి రానున్న రోజులలో జగిత్యాల రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారబోతుందా? మరి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన గొడవలు రాబోతున్నాయా, లేకపోతే ఒక మంచి పరిణామాన్ని తీసుకోబోతున్నాయని చెప్పేసి ప్రజాముద్ర న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు మేము రావడం జరిగింది. థ్యాంక్ యూ.